శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2025 అక్టోబర్ నెలలో 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కూడా మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా ఈ 10 రోజుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గ్రహ మార్పులు కనుక గమనించినట్లయితే 2 ప్రధానమైనటువంటి గ్రహాలు రాశి మారుతున్నాయి. ఒకటి రవి, 2 గురువు. ఈ నెల 17వ తేదీ నుంచి కూడా రవి రాశి మారి నీచలో తులారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు వచ్చే నెల 16వ తేదీ వరకు. అలానే ఈ నెల 19వ తేదీ నుంచి కూడా ప్రారంభం చేసి రాబోతున్నటువంటి డిసెంబర్ 6వ తేదీ వరకు కూడా గురుడు అతిచారం చేత కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్నాడు. కనుక గురువు యొక్క రాశి మార్పు చాలా కీలకంగా మారబోతోంది. అనేకమైనటువంటి వారికి ఒడిదుడుకులకు కావచ్చు, లాభ నష్టాలకు కావచ్చు ఈ గ్రహస్థితి మార్పులు ఇవ్వబోతోంది. కనుక ఇప్పుడు చెప్పబోతున్నటువంటి ఫలితాలను కొంచెం జాగ్రత్తగా గమనించేటువంటి ప్రయత్నం చేయండి. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు కనుక చూసుకున్నట్లయితే సహకరించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య నామమాత్రంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే సప్తమంలోకి రవి ప్రవేశిస్తున్నాడు 17వ తేదీ నుంచి, 19వ తేదీ నుంచేమో గురువు రాశి మారుతున్నాడు. రవి యొక్క సంచారం ఇంక ఇక్కడి నుంచి మాసం రోజులు అనుకూలంగా ఉండదు. గురువు యొక్క సంచారం ఈ నెల 19వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా అనుకూలంగా ఉండదు. కనుక జాగ్రత్త పడవలసినటువంటి కాలమే మేషరాశి వారికి నడుస్తున్నది అని చెప్పుకోవాలి. దీనివల్ల ఏమవుతుంది అంటే ముఖ్యంగా గురుబలం తగ్గుతున్నటువంటి కారణం చేత ఈ నెల 19వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ప్రశాంతత అనేటువంటిది తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ యొక్క కష్టార్జితం వృధాగా ఉంటుంది అని చెప్పని కూడా చెప్పుకోవచ్చు. కొంతమందికి ఎవరికైనా సరే ఆఫీస్లో కనుక ప్రమోషన్స్ ఇస్తామనో లేకపోతే హైక్ ఇస్తామనో ఇట్లాంటివి ఏవైతే ఉన్నతి కోసం మీకు అధికారులు చేసినటువంటి ప్రామిసెస్ ఉన్నాయో ఇవి నిలబెట్టుకోవడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయని చెప్పని చెప్పుకోవాలి. ఆదాయాన్ని మించినటువంటి ఖర్చులు ఉంటాయి. అది శుభం కావచ్చు, అశుభం వల్ల కావచ్చు, ఏ ప్రకారంగా అయినా కావచ్చు కాక ఆదాయాన్ని మించినటువంటి ఖర్చులు ఉంటాయి. ఒకవేళ వ్యక్తిగత జాతకాలు అనుకూలంగా ఉన్నట్లయితే ఇవన్నీ కూడా మంచి పెట్టుబడుల కిందగా ఉండేటువంటి ఖర్చులుగా ఉంటాయి. ఒకవేళ వ్యక్తిగత జాతకం కూడా అనుకూలంగా లేకపోయినట్లయితే ఇవన్నీ కూడా వృధా ఖర్చులుగా మారడానికి ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. రకరకాలైనటువంటి ఇబ్బందులు ఒకదాని తర్వాత ఒకటి మేము ఉన్నాము అని పలకరించడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. కనుక కొంచెం జాగ్రత్త పడవలసినటువంటి కాలం. అంతేకాక ఇక్కడ రవి యొక్క రాశి మార్పు ఉన్నటువంటి కారణం చేత ఈ నెల 17వ తేదీ నుంచి ఉన్నటువంటి నెల రోజులు కూడా జీవిత భాగస్వామితోటి సర్దుబాటు ధోరణి అనేటువంటిది కొంచెం తక్కువగా ఉంటుంది. తగాదాలు పెరగడానికి ఆస్కారంగా ఉంటాయి. పైగా ఇవి ఈగో క్లాషెస్గా మారడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. జీర్ణ వ్యవస్థకి సంబంధించినటువంటి ఒడిదుడుకులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. వృత్తి వ్యాపారాల పరంగా కూడా ఇది అంత అనుకూలమైనటువంటి కాలం కాదు. అనవసరమైనటువంటి గొడవలు, ప్రతిభలో కూడా ఆటంకాలు ఇలా సాగడానికి ఆస్కారం ఉంటుంది. కనుక మేషరాశి వారు జాగ్రత్త పడవలసినటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఈ 10 రోజుల వరకు చూసుకున్నా కూడా ఖర్చులు, తగాదాలు, వివాదాలతోనే సాగుతోంది. కానీ పెద్ద అనుకూలమైనటువంటి స్థితిగతులు కలుగుతున్నటువంటి స్థితి లేదు. ముఖ్యంగా ఆర్థిక విషయాలతో పాటుగా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి దాంట్లోనూ కూడా చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనేటువంటి సూత్రాన్ని నమ్ముకోవాలి. అనుభవం కలిగినటువంటి వారి యొక్క సలహాలు, సూచనల మేరకు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. రిస్క్ అనేటువంటి పదానికి దూరంగా ఉండండి. ప్రయాణాల్లో అసౌకర్యాలు కలగడానికి కూడా ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా మార్పులు, చేర్పులు చేసుకోవడానికి ఇది అంత అనువైనటువంటి కాలం కాదు. ఈ 10 రోజులు ప్రత్యేకించి మాత్రం రోజువారీ పనులకు పరిమితమైనట్టయితేనే మెరుగైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు. ఈ ఇబ్బందులను తట్టుకొని నిలబడడానికి, యోగాలు మరింతగా పొందడానికి మేషరాశి వారి ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం, ఉదయిస్తున్నటువంటి సూర్యభగవానికి అర్ఘ్యప్రదానం చేయటం అనేది మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 19వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా గురుడు తృతీయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత గురుబలం తగ్గుతోంది అని చెప్పుకోవాలి. ఏమవుతుంది గురుబలం తగ్గితే అంటే 3వ ఇంట్లో గురువు ఉన్నటువంటి కారణం చేత మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఎవరికైనా సరే దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు ఉన్నట్లయితే కనుక వాటి వలన ఇబ్బందులు పెరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఎవరైనా ఆపరేషన్స్ ఇట్లాంటివి చేయించుకున్నారనుకోండి, ఇక్కడ దానివల్ల మళ్ళీ రీఆపరేషన్స్ లాంటివి రాకపోయినా కూడా కోలుకోవడానికి పట్టేటువంటి సమయం కొంచెం పెరగడానికి ఆస్కారం ఏర్పడుతుందని చెప్పని చెప్పుకోవాలి. చిన్న చిన్న విషయాలు కూడా తగాదాలు అనేటువంటివి ఏర్పడతాయి. అపనిందలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. మీరు ప్రయత్నలోపం లేకపోయినప్పుడు కూడా ఫలితాలు మీరు ఆశించిన స్థాయిలో రావడానికి ఆస్కారాలు అనేటువంటివి తక్కువగా ఉంటాయి. అంతేకాక వ్యాపారంలో కూడా నష్టాలు ఏర్పడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అప్పులు చేయవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. ఇది వ్యక్తిగత జాతకం బాగుంటే ఉపయోగపడేటువంటి విషయాల నిమిత్తంగా ఈ అప్పులు సాగుతాయి. లేదా
వేరే వాటి నిమిత్తంగా అంటే మనకి అప్పు చేయక తప్పదు, ఆ అప్పు చేయడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు కూడా ఏమి ఉండవు అని కూడా మనం చెప్పుకోవచ్చు. గతంలో చేసినటువంటి రుణాల తాలూకు ఒత్తిళ్లు కూడా ఈ సమయంలో బాగా పెరుగుతాయి. మధ్యవర్తిత్వాలు, షూరిటీ సంతకాలు ఇట్లాంటి వాటి కూడా కాస్త దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. మానసిక ప్రశాంతత కాస్త తగ్గుతుందని చెప్పని చెప్పుకోవచ్చు. అందుకని ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మాత్రం మంచిది. అయితే రవి యొక్క రాశి మార్పు ఈ నెల 17వ తేదీ నుంచి నెల రోజుల పాటు ఏదైతే ఉంటుందో ఇది మాత్రం మీకు ఫేవర్గా ఉంటుందని చెప్పుకోవాలి. 6వ ఇంట్లో రవి ఉన్నటువంటి కారణం చేత ఇక్కడ రకరకాలైనటువంటి లాభాలు కలగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ముఖ్యంగా వృత్తి వ్యాపారాల పరంగా ఇది అనువైనటువంటి సమయాన్ని ఇస్తుందని చెప్పని చెప్పుకోవాలి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, చక్కటి ఉత్సాహాన్ని కూడా కలిగి ఉంటారు అని చెప్పని చెప్పుకోవచ్చు. కష్టాలను తట్టుకొని నిలబడడానికి గాను కావాల్సినటువంటి సహిష్ణుత కూడా ఈ సమయంలో ఉంటుంది. అదేంటండి, గురువు వల్ల ఇందాకే చెప్పారు వృత్తి వ్యాపారాలు బాగుండవని, ఇప్పుడు రవి వల్ల ఏమో బాగుంటాయని చెప్తున్నారు. దేని నమ్మాలి అంటే రవి ఇక్కడ మాసం రోజులే ఉంటున్నాడు. ఈ నెల 17వ తేదీ నుంచి ఉండేటువంటి మాసంలోనే ఈ మేలు కలిగి దాని తర్వాత నుంచి ఈ వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా అంటే వృత్తి ఉద్యోగాల పరంగా వచ్చేటువంటి ఇబ్బందులను కూడా పెరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. తర్వాత గురువు ఇచ్చేటువంటి దోషాలను కూడా అక్కడి నుంచి పెరుగుతాయని చెప్పని దీన్ని సమన్వయం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకా ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలాన్ని చూసుకున్నా కూడా ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి, శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఇంట్లో ఉండేటువంటి కలతలు కూడా పెరగడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా సంతానానికి సంబంధించినటువంటి చింత ఏర్పడుతుంది. వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కొంచెం ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. ఎవరిని నమ్మకుండా స్వశక్తిని నమ్ముకోవడం, ఏ పనైనప్పటికీ కూడా అయ్యేంత వరకు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకోకుండా ఉండటం అనేది చాలా అవసరం. అలానే ప్రయాణాల్లో కూడా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండటం కూడా అవసరం. అందుకని వృషభ రాశి వారి ఇటువంటి ఇబ్బందులు తట్టుకొని నిలబడడానికి, యోగాన్ని వృద్ధి చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా మానకుండా మీ ఇష్టదైవాన్ని ఎర్రటి పూలతోటి పూజిస్తూ ఉండండి. దీంతో పాటుగా విశేషంగా శివారాధన చేయండి. ప్రతినిత్యం శివ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది ఉత్తమం. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక చూసుకున్నట్లయితే మీకు చాలా చక్కటి కాలం ప్రారంభమవుతోంది. ఈ నెల 19వ తేదీ నుంచి రాబోయే డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా గురువు ద్వితీయంలో సంచారం చేస్తాడు. గురువు ద్వితీయ సంచారం చేయడం వల్ల గురుబలం పెరుగుతోంది. ఈ కాస్త కాలం కూడా గురుబలం ఉంటుంది. కనుక గురుబలం ఉన్నటువంటి కారణం చేత నిరుద్యోగం అయినటువంటి వారికి ఇక్కడ ఉద్యోగం లభిస్తుందని చెప్పుకోవాలి. ఉద్యోగంలో అభివృద్ధిని సాధించడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. సంతానం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. చక్కటి సౌకర్యాలు కూడా సమకూర్చుకోగలుగుతారు. ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగ్గా సాగుతాయి. సరైనటువంటి నిర్ణయాలను సకాలంలో తీసుకోగలుగుతారు. మంచి గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు. నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఏ పనైనప్పటికీ కూడా ప్రారంభం చేస్తారు, అయితే దాన్ని ముందుకు కొనసాగిస్తారు. లేకపోతే నిరుత్సాహపడకుండా దాన్ని అక్కడితో ఆపేసి మరో మార్గాన్ని వెతుక్కునేటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే ఇక్కడ మిథున రాశిలో ఉన్నటువంటి వారికి రవి సంచారాన్ని కనుక చూసుకున్నట్లయితే ఈ నెల 17వ తేదీ నుంచి ఉన్నటువంటి రవి సంచారాన్ని కనుక చూసుకున్నట్లయితే నెల రోజుల వరకు కూడా రవి పంచమంలో సంచారం చేస్తాడు. ఇది అంత అనుకూలమైంది కాదు. దీనివలన తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండవలసినటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. బంధుమిత్రులతో అంతగా సరిపడదు. మీరు ఎవరి నుంచి అయితే సహాయాన్ని కోరుకుంటున్నారో బంధువర్గంలో వారి నుంచి సహాయం అందడానికి ఈ సమయంలో అవకాశం కొంచెం తక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అంతవరకే ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది. అయితే శుక్రుడి యొక్క బలం మీకు తోడుగా ఉంది. తతిమా గ్రహాలు ఏవి అనుకూలంగా ఉన్నా లేకపోయినా ముందు గురువు యొక్క బలం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మెరుగైనటువంటి ఫలితాలను అందుకుంటారు. అయితే ఈ గురుబలం వల్ల కలిగేటువంటి లాభాలు కూడా ఈ నెల కన్నా వచ్చే నెల నుంచి మీకు అవి బాగా కంటికి కనబడడానికి కానీ ఆస్కారం అనేటువంటివి ఏర్పడుతున్నాయని చెప్పుకోవాలి. వచ్చే నెల మొదటి వారం వెళ్ళిపోవాలండి. దాని తర్వాత నుంచి కూడా మీకు ఆ గురుబలం తాలూకు ఫలితాలు బాగా అనుభవంలోకి రావడానికి ఆస్కారం ఏర్పడతాయి. అయితే ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు ఏంటంటే పనులు కాస్త వాయిదా పడడానికి, అలానే రుణాల తాలూకు ఒత్తిళ్లు పెరగడానికి, పెట్టుబడి పెట్టాలా వద్దా అనేటువంటి మీమాంస ఉండటానికి ఆస్కారాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియనటువంటి స్థితి ఏర్పడుతుంది. ప్రతినిత్యం కూడా అయితే ఇంట్లో లేకపోతే ఆఫీస్లో ఒత్తిళ్ళు అనేటువంటివి కొనసాగుతూ ఉంటాయి. ఓ కంట కన్నీరు ఓ కంట పన్నీరు అనేటువంటి విధంగా సాగుతోంది అని చెప్పని కూడా చెప్పుకోవచ్చు. కనుక మిథున రాశి వారు ఈ 10 రోజుల వరకు మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండటం అనేది మంచిది. ఇటువంటి ఈ దోషాలను తట్టుకొని నిలబడడానికి కానీ ప్రతినిత్యం కూడా దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలని సొంతం చేసుకోగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఈ నెల 19వ తేదీ నుంచి రాబోయేటువంటి డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా గురువు జన్మంలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల గురుబలం ఏం పెరగదు. అయితే వ్యయంలో గురువు ఇచ్చినటువంటి దోషాల కన్నా జన్మంలో ఉన్నటువంటి గురుడు ఇచ్చేటువంటి దోషాలు కొంచెం తక్కువగా ఉంటాయి కనుక ఇది గుడ్డిలో మెరలాంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి మాత్రం మనం చెప్పుకోవచ్చు. అయితే జన్మంలో గురుడు ఉండటం వల్ల కలిగేటువంటి కష్టాలు ఏమిటంటే కనుక ఊహించినటువంటి ఖర్చులు మేము ఉన్నాం అని మిమ్మల్ని పలకరించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కనుక ఆర్థికంగా మీరు ఏదైనా ప్లాన్స్ వేసుకుంటున్నట్లయితే కొంచెం ఏమరపాటు లేకుండా ఉండాలి. ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైనటువంటి దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి. ప్రయాణాల వల్ల పెద్దగా లబ్ధి చేకూరడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. బంధువులతో ఏదైనా విరోధాలు రావడానికి కూడా ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక రవి యొక్క రాశి మార్పుని కనుక మనం గమనించుకున్నట్లయితే రవి మీకు ఇక్కడి నుంచి కూడా చతుర్థంలో సంచారం చేస్తాడు. ఈ నెల 17వ తేదీ నుంచి నెల రోజుల వరకు. రవి చతుర్థ సంచారం చేస్తున్నటువంటి కారణం చేత బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు ఎక్కువగా ఉంటాయి. అలానే సౌకర్యాలు కూడా కొంత కొరత అనేటువంటిది ఏర్పడుతుంది. ఎదుటివారి మీద ఆధారపడినట్లయితే ఇబ్బంది పడవలసినటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. శారీరక మానసిక నలత చింత పెరగడానికి ఆస్కారాలు ఏర్పడతాయి. అవగాహన రాహిత్యం అనేటువంటిది కూడా కొంత ఉంటుందని చెప్పని చెప్పుకోవాలి. అయితే బుధ శుక్రుల యొక్క తోడ్పాటు ఉన్నటువంటి కారణం చేత కొంచెం జాగ్రత్తగా ఈ ఉన్నటువంటి ఇబ్బందుల్ని తట్టుకొని నిలబడగలుగుతారని చెప్పని చెప్పుకోవచ్చు. ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి అలా సాఫీగా సాగిపోతుంది అని చెప్పుకోవాలి. ఖర్చులున్న ఆదాయం కూడా అదే స్థాయిలో వస్తోంది. అంటే డబ్బులు వస్తూ ఖర్చు అవుతున్నాయి కనుక పెద్దమైనటువంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పని చెప్పుకోవచ్చు. ఎవరో ఒకరిని మందలించడం, ఉచిత సలహాలు ఇవ్వడం, మీరు కోరుకునేటువంటి అంటే మీరు ఏదో పని చేద్దాం అనుకుంటున్నారు, దానికి కావాల్సినటువంటి దారి కావాలి, దారి కనబడుతూ ఉంటుంది. కానీ ఆ దారిలో వెళ్ళడానికి గాను ఆటంకాలు అనేటువంటివి మాత్రం ఏర్పడుతూ ఉంటాయి. కానీ ఇట్లాంటి చిన్నపాటి చికాకులు మినహాయిస్తే పెద్దమైనటువంటి ఇబ్బందులు లేవు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా యథాతథమైనటువంటి స్థితి కొనసాగుతున్నదని చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్యలో మాత్రం చిట్టి పొట్టి తగాదాలు చోటు చేసుకోవడానికి ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతోంది. విద్యార్థుల్లో కొంత శ్రమ కూడా పెరుగుతుంది. కనుక కర్కాటక రాశి వారు ఇటువంటి ఒడిదుడుకులను తట్టుకొని నిలబడడానికి గాను ప్రతినిత్యం కూడా అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని 9 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేస్తూ ఉంటాం. శ్రీరామచంద్రమూర్తిని ఆరాధన చేయటం అనేది మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను చూసుకున్నట్లయితే కనుక ఇన్నాళ్ళు ఉన్నటువంటి గురుబలం ఈ నెల 19వ తేదీ నుంచి కూడా తగ్గుతోంది. ఈ నెల 19వ తేదీ నుంచి రాబోయేటువంటి డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా గురుడు మీకు వ్యయంలో సంచారం చేస్తూ ఉంటాడు. గురువు వ్యయ సంచారం ఉన్నటువంటి కారణం చేత కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాలి. ఉద్యోగస్తులైనటువంటి వారు ఉద్యోగాలు మానేసి వ్యాపారాల్లోకి రావడానికి లేదా బెటర్ జాబ్స్ అనేటువంటి నెపంతో చేస్తున్నటువంటి ఉద్యోగాలు మానుకొని మరో ఉద్యోగాల్లోకి వెళ్ళడానికి ఆస్కారాలు ఏర్పడతాయి. ఈ ఉద్యోగపరమైనటువంటి మార్పులకి ఇది అనువైనటువంటి సమయం కాదు. కనుక వీటి విషయంలో జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆస్తుల యొక్క అమ్మకాలు కావచ్చు, కొనుగోలు కావచ్చు, ఇవి కొంత చికాకును కలగజేస్తాయి. కనుక ఇటువంటి వాటికి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. అయితే శుభకార్యాలు చేయగలుగుతారు. శుభకార్యాలు మూలంగా ఖర్చులు కూడా బాగా ఎక్కువగా ఉంటాయని చెప్పని చెప్పుకోవాలి. రహస్య శత్రువులు కొంచెం ఉంటారు. వీళ్ళని కనిపెట్టడం అనేది కొంచెం కష్టసాధ్యంగా మారుతుందని చెప్పని చెప్పుకోవచ్చు. అలానే అవసరాలేమో ఎక్కువగా ఉంటాయి, ఆదాయం ఏమో కొంచెం తక్కువగా ఉంటుంది అని చెప్పని చెప్పుకోవాలి. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఉండదు. శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి. రాస్యాధిపతి అయినటువంటి రవి నీచపడటం దోషమైనప్పటికీ గోచార రీత్యా రవి యొక్క సంచారాన్ని కనుక గురువు తర్వాత మనం పరిశీలన చేసి చూసుకున్నట్లయితే ఈ నెల 17వ తేదీ నుంచి కూడా రవి మీకు తృతీయంలో సంచారం చేస్తూ ఉంటాడు. తృతీయంలో రవి సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో ఇవి బాగుంటాయి. పోటీ తత్వాన్ని కూడా కలిగి ఉంటారని చెప్పని చెప్పుకోవచ్చు. సహోదర వర్గంతో మాత్రం అంతగా సరిపడదు. తృతీయంలోనే రవి, తృతీయంలోనే కుజుడు, ఈ 2 గ్రహాలు కూడా తృతీయంలోనే సంచారం చేస్తున్నటువంటి కారణం చేత సహోదరి వర్గంతో సఖ్యత ఉండడానికి ఆస్కారం అనేటువంటి కొంచెం తక్కువగానే, ముఖ్యంగా అన్నదమ్ముల మధ్యలో ఈ సఖ్యత అనేది తక్కువగా ఉంటుంది. ఇక ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని కనుక చూసుకున్నట్లయితే సింహరాశి వారికి పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా లేవు. ఒక జాగ్రత్త మాత్రం నేను 1కి 4 సార్లుగా చెప్తానండి సింహరాశి వారికి. మొట్టమొదటిది భార్యాభర్తల మధ్యలో ఈగో క్లాషెస్ రాకుండా చూసుకోండి. ఎవరికి సారీ చెప్తారు అనేది మర్చిపోండి. మూడో వ్యక్తి ప్రమేయం మధ్యలోకి రానివ్వకుండా ఇక్కడి నుంచి అయినంత వరకు కూడా ఈ 10 రోజులకనే కాదు, ఇక్కడి నుంచి రాబోయేటువంటి ఒక 2-3 ఏళ్ల వరకు కూడా భార్యాభర్తలు చాలా తక్కువగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేయండి. తగాదాలకి తావివ్వకండి. మూడో వ్యక్తి ప్రమేయం రాకుండా తగు జాగ్రత్తలు పాటించుకోండి. అలానే ఇంకొక జాగ్రత్త నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా రిస్క్ అనేటువంటిది ఎంత మాత్రం కూడా తీసుకోకండి. ఐ థింక్ ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేవు. సాఫీగా సాగిపోవడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి.
ఈ ఇబ్బందులన్నిటి కూడా వచ్చే వారం నుంచి తావు రావడానికి ఆస్కారం ఉంది కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా కూడా ఈ లోపుగా పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సింహరాశి వారు ఇటువంటి ఒదురుకులను తట్టుకొని నిలబడడానికి ప్రతినిత్యం కూడా శివ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 19వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా గురుడు 11వ ఇంట్లో సంచారం చేస్తాడు. 11వ ఇంట గురుడు యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. ఈ గురుబలం పెరగడానికి ఆస్కారం ఉన్నటువంటి సమయంగా చెప్పుకోవాలి. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. గురువు ఏకాదశంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత పేరు ప్రఖ్యాతులు పెరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు సానుకూలపడతాయి. ముఖ్యంగా విదేశీయాన ప్రయత్నాలకు ఏర్పడుతున్నటువంటి ఆటంకాలు ఏమైనా ఉన్నట్లయితే ఇవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పని చెప్పుకోవచ్చు. ప్రభుత్వపరంగా మీకు కావాల్సినటువంటి పనులు ఏమన్నా ఉన్నట్లయితే ఇవన్నీ కూడా సాగుతాయి. గవర్నమెంట్ సెక్టార్లో ఉండేటువంటి వారు కూడా ఇది మంచి సమయంగానే చెప్పుకోవాలి. అలానే జీవితాన్ని ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి తీసుకెళ్ళడానికి కానీ మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయి. వాహన సౌఖ్యాన్ని కూడా కలిగి ఉంటారు. విద్యార్థులకు కూడా ఇది మేలు చేసేటువంటి సమయంగా చెప్పుకోవాలి. ఆదాయాన్ని పెంచుకోవడానికో లేకపోతే అప్పులు తీర్చడానికో లేకపోతే సేవింగ్స్ మీద దృష్టిని సారించడానికో మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవి కలిసి వస్తాయి. అలానే ఆస్తులకి సంబంధించి రిజిస్ట్రేషన్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా మీకు కాకుండా ఉన్నట్లయితే అవన్నీ కూడా ఇక్కడ జరగడానికి కాను ఆస్కారాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇంకా కన్యారాశి వారికి రవి యొక్క రాశి మార్పు ఈ నెల 17వ తేదీ నుంచి ఉంటున్నటువంటి నెల రోజుల పాటు ఉండేటువంటి రవి మార్పు మాత్రం అంత అనుకూలమైంది కాదని చెప్పుకోవాలి. రవి ద్వితీయంలో సంచారం చేస్తున్నటువంటి కాలం చేత ముఖ్యంగా వ్యాపారస్తులకు ఇది కొంత చికాకు కలిగించేటువంటి కాలంగా ఉంటుంది. నెల రోజుల కాలం కూడా మరి ఇందాక గురువు యోగం ఇస్తాడన్నారు కదండి అని అంటే ఈ నెల రోజులు అయిపోయిన తర్వాత నుంచి ఆ గురువు ఇచ్చేటువంటి యోగాలు ప్రారంభమవుతాయని చెప్పుకోవాలి. లేదా రవిస్తున్నటువంటి దోషాల నుంచి గురువు కొంత మనల్ని రక్షిస్తూ ఉంటాడని చెప్పని కూడా చెప్పవచ్చు. అలానే అనవసరమైనటువంటి విరోధాలు బంధువులతో పెరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. మీకు తెలియకుండానే మీ మాట కాస్త పరుషంగా వస్తుందని చెప్పుకోవాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు శృతిమించడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. అవగాహన రాహిత్యం ఏర్పడుతుంది. తరచుగా జీవిత భాగస్వామితో గొడవలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ అనవసరమైనటువంటి వివాదాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. అందుకని రవి యొక్క రాశి మార్పు మీకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా గురుడు యొక్క రాశి మార్పు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత పెద్దగా ఇబ్బంది పడవలసినటువంటి స్థితి ఏమీ రాదు. ఈ రాశికి యోగకారకునైనటువంటి శుక్రుడు నీచలో ఉన్నప్పటికీ జన్మంలో ఉన్నటువంటి కారణం చేత గోచార రీత్యా ఆయన కూడా కొంత సహకరిస్తాడు. చంద్రుడి యొక్క గమనాలు ఈ వారం కొంత అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత కన్యా రాశి వారికి ఈ వారం మాత్రం చాలా అనుకూలంగా సాగుతోందని చెప్పుకోవాలి. అది ఏ రూపంలో అయినప్పటికీ, ఏ వృత్తిలో ఉన్నటువంటి వారికి అయినప్పటికీ, ఏ రంగంలో ఉన్నటువంటి వారికి అయినప్పటికీ మీరు కోరుకునేటువంటి వెసులుబాట్లు లభించడానికి ఇది అనువైనటువంటి సమయం కనుక ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా శుభకార్య ప్రయత్నాలు చేయడానికి ఇది అనువైనటువంటి సమయం. ఇంకా ఇక్కడి నుంచి వచ్చేటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో వివాహపరంగా వాటి మీద కొంచెం కాన్సన్ట్రేషన్ కనుక చేసినట్లయితే త్వరగా పెళ్లి కావడానికి ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుందంటే డిసెంబర్ 5వ తేదీ లోపుగా ఏదన్నా సరే శుభకార్యం ముడిపడడానికో జరగడానికో ఆస్కారం అనేటువంటివి ఏర్పడుతున్నాయని చెప్పని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో జరిగేటువంటి పరిచయాలు కూడా ఉపయుక్తంగా ఉంటాయి. ఏమైనప్పటికీ కన్యారాశి వారికి ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం దివ్యంగా ఉంది. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా ఉదయిస్తున్నటువంటి సూర్య భగవానుడికి అర్ఘ్యప్రదానం చేయటం, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు కనుక మనం చూసుకున్నట్లయితే గురుడి యొక్క రాశి మార్పు మీకు కొంత ప్రతికూలతలను కలగజేస్తోంది. ఈ నెల 19వ తేదీ నుంచి రాబోయేటువంటి డిసెంబర్ 5వ తేదీ వరకు ఉన్నటువంటి గురుడి యొక్క రాశి మార్పు మీకు అనుకూలమైనది కాదు. ఇన్నాళ్ళు భాగ్యంలో ఉండి మీకు చక్కటి మేలు చేస్తున్నటువంటి గురువు దశమంలోకి మారడం వలన కొంత ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడతాయి. ఏమవుతుంది అంటే చిన్న చిన్న పనులకు కూడా విపరీతంగా శ్రమించవలసినటువంటి అవసరాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఇష్టం లేనటువంటి ప్రయాణాలు ఉంటాయి. అలానే ఆస్తుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. ముఖ్యంగా ఉద్యోగస్తులైనటువంటి వారికి బాస్తో సరిపడకపోవడానికి ఆస్కారం ఏర్పడతాయి. దీనివలన వారితో విభేదాలు ఏర్పడి మీగ్గా మీరే ఉద్యోగం మానేయడమో లేకపోతే వారు మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేయడానికో ఇటువంటి వాటికి ఆస్కారాలు ఉంటాయి కనుక ఈ నెల 19వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా ముఖ్యంగా ఉద్యోగస్తులైనటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఆశలు ఆశయాలు వీటికన్నా కూడా ఉన్న మెట్టు మీద మనం నిలబడుతున్నామా లేదా, దీన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నామా లేదా, దీనికే పరిమితమై ఉండేటువంటి ప్రయత్నం చేయటం అనేది మంచిది. అలానే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఏమైనా తరచుగా పాడైపోతూ ఉండటానికి వీటికి రిపేర్స్ రావడానికి కూడా ఆస్కారం అనేటువంటివి బాగా పెరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న విషయాలు కూడా మీలో కోపం అనేటువంటిది బాగా పెరుగుతుంది.
అలానే బంధువులతో మీకు అంతగా సరిపడదు ఈ సమయంలో అని చెప్పుకోవచ్చు. కనుక ఇక్కడ ప్రియంగా మాట్లాడేటువంటి వారి కన్నా అరిచైనప్పటికీ మీకు హితం చెప్పేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇంక ఇక్కడి నుంచి వారి మాట వింటూ ఈ డిసెంబర్ వరకు కూడా కాలక్షేపం చేయడం అనేది మంచిది. తులారాశి వారికి డిసెంబర్ వరకు ఉండేటువంటి కాలం అంత అనుకూలంగా లేదు. ఒక్కొక్క గ్రహం తాము ఇచ్చేటువంటి యోగాలను వదిలిపెడుతూ వస్తున్నాయి. ఇక్కడ రవి యొక్క సంచారం కూడా మీకు ప్రతికూలంగానే ఉంది. ఈ నెల 17వ తేదీ నుంచి రాబోయేటువంటి నెల రోజుల వరకు కూడా రవి జన్మంలో సంచారం చేస్తాడు. రవి జన్మంలో సంచారం చేయడం వల్ల కోపం, చికాకు, ఆవేశం, అలానే పొట్టకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా పెరగడానికి ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. కాలు ఒక చోట నిలబడదు. అలానే గుండెకి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎవరికన్నా ఉన్నట్లయితే వారు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం కూడా మంచిది. అనవసరమైనటువంటి గొడవలన్నా పెరుగుతాయి, లేదా వాటిలో మీరు ఇరికించబడ్డానికన్నా ఆస్కారాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఇక్కడ రవి బలం తగ్గిపోయింది, బుధుడి యొక్క అనుకూలతలు లేవు, కుజుడి యొక్క అనుకూలతలు లేవు, గురుబలం లేదు. అలానే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాహుబలం అంతంత మాత్రంగానే ఉంది. శని 6వ ఇంట్లో ఉన్నాడు కనుక ఆయన కొంతవరకు పర్వాలేదు. అక్కడ వక్రగతిలో ఉన్నప్పటికీ ఆయన 6వ ఇంట్లో ఉన్న కారణం చేత కొంత కాకపోతే కొంతన్నా ఆయన యోగించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. శుక్రుడు రాస్యాధిపతి నీచలో ఉన్నప్పటికీ వ్యయంలో ఉన్నాడు కనుక ఈయన కొంత సహకరిస్తాడు. కేతువు మోస్తారుగా కనుక సహకరించేటువంటి గ్రహ సంపత్తి తగ్గిపోతున్నటువంటి కారణం చేత ఇంకా డిసెంబరు మొదటి 2 వారాలు వచ్చేంత వరకు కూడా తులారాశి వారు జాగ్రత్తగా ఉండాలి. మార్పులొద్దు, చేర్పులొద్దు, పొద్దు కింద తెల్లారిందా, నా పని నాకు అయిందా లేదా, అంతకు పరిమితం అవ్వండి. రిస్క్ అనేటువంటిది తీసుకోకండి. తులారాశి ఎప్పుడు ఇంతే, ఎప్పుడు బాగుండదు, ఇవన్నీ మాటలు కట్టబెట్టేయండి. వీటి వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. కనుక జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. అయితే ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు మాత్రం తులారాశి వారికి ఇబ్బందులు లేవు. మీకు ఇక్కడ శుక్ర, శని, కేతువులతో పాటుగా 19వ తారీఖు కదా గురువు రాశి మారుతుంది. మనం ఇంకా 10వ తారీఖు నుంచి ఉన్న ఫలితాలే చెప్పుకుంటున్నాం కదా. కొంతవరకు గురువుతో పాటుగా చంద్రుడి యొక్క అనుకూలతలు కూడా ఉన్నటువంటి కారణం చేత పనులు వేగంగా సాగుతాయి. రేపుకు రూపు లేదు అనేటువంటి సత్యాన్ని గుర్తించి మీరు ఎప్పటి పనులు అప్పుడు చేసుకున్నట్లయితే సాఫీగా సాగించేసుకోగలుగుతారని చెప్పుకోవచ్చు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఇన్నాళ్ళు కానటువంటి పనులు కూడా ఈ 10 రోజుల్లో పూర్తవడానికి ఆస్కారాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. మీరు కోరుకునేటువంటి అండదండలు కూడా లభిస్తాయి. విద్యార్థులకు కూడా ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం బాగుంది. ఈ 10 రోజుల్లో ఎక్కడా పెద్దగా ఇబ్బందులు చెప్పుకోవడానికి లేదండి తులారాశి వారికి. కనుక ఈ కాలాన్ని చక్కగా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుని దాని తర్వాత నుంచే మీకు ఏమైనా ఇబ్బందులు పెరగడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతోంది. తులారాశి వారు అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా శ్రీరామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం, ప్రతి మంగళవారం నాడు, ప్రతి శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు కానీ లేకపోతే 108 తమలపాకులతో అర్చన చేయించుకోవడం కానీ మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 19వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా అష్టమంలో ఉన్నటువంటి గురుడు భాగ్యంలో సంచారం చేస్తున్నాడు. ఇది మీకు కలిసి వచ్చేటువంటి అంశం అవుతుంది. ఈ కాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. భాగ్య గురుడు ఉన్నటువంటి కారణం చేత మీకు ఉద్యోగంలో ఉన్నతి రావడానికి ఆస్కారం ఉంటుంది. కనుక నిరుద్యోగం అనేటువంటి వారు చేసే ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి. చాలామంది ఇక్కడ ఉద్యోగంలో మారడానికి ఆస్కారం కనబడుతోంది. అంటే ఆలోచనలు సాగుతాయి అన్నమాట. బెటర్ జాబ్స్ అనేటువంటి పేరుతో కావచ్చు, స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందని కావచ్చు, ఆ కారణాల చేత మారడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. కానీ ఇక్కడ గురువు డిసెంబర్ 5 వరకే ఉంటున్న తర్వాత మళ్ళీ మీకు అష్టమంలోకే మారతాడు ఆయన. అందుకోసం అని చెప్పని ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిరుద్యోగులు అనేటువంటి వారు ఉంటే చక్కగా వారికి మంచి ఉద్యోగాల్లో చేరండి. ఎవరైతే ఇంకొక ఉద్యోగంలోకి మారదాం అనుకునేటువంటి వారు ఉన్నారు, ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు మాత్రం అయినంత వరకు తప్పదు అనుకుంటే తప్ప మారకండి. ఇక్కడ స్ట్రెస్ తగ్గుతుంది అనుకుని మారినా దాని తర్వాత పెద్దగా ఉపయోగపడేటువంటి ఫలితాలు ఏవి కూడా ఉండవు. ఏదో బెంచ్ మీద ఉన్నాం, ఇంకా వాళ్ళు మనల్ని తీసేస్తారు, తప్పదు అనుకున్న వాళ్ళు మారేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా అంతకన్నా విధి లేదు కనుక, అంతే తప్ప. లేకపోతే మిగతా వారు మాత్రం మానద్దు. ఆదాయం బాగుంటుంది, ఆదాయం పెరగడానికి ఆస్కారాలు ఏర్పడతాయి. రుణభారాన్ని తగ్గించుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆస్తులు ఏమైనా అమ్ముకున్నట్లయితే దీనివల్ల మనకు లాభం కలుగుతుంది అనుకున్నట్లయితే అటువంటి వాటి మీద దృష్టి పెట్టడానికి అవకాశాలు ఏర్పడతాయి. చిన్నపాటి సేవింగ్స్ని కూడా ప్రారంభం చేసుకోగలుగుతారు. అలానే రకరకాలైనటువంటి కష్ట నష్టాల నుంచి బయటపడడానికి రకరకాలైనటువంటి పరిష్కార మార్గాలు అనేటువంటివి ఏర్పడతాయి. సహకరించేటువంటి వర్గం చెరువులో ఉంటారు. బంధుమిత్రుల యొక్క సహకారాలు కూడా చక్కగా కలిసి వస్తాయి. రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా ఇది అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఒకవేళ మీకు ఏమైనా తల్లిదండ్రులతో పడట్లేదు, వారు తాను వివాదాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఈ సమయంలో సమస్య పోవడానికి ఆస్కారం అనేటువంటివి ఏర్పడుతున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. కనుక గురుబలం అనేటువంటిది ఏర్పడుతోంది. ఇది మీకు శుభాన్ని కలగజేస్తుందని చెప్పని చెప్పుకోవాలి. ఇంకా రవి యొక్క రాశి మార్పు. రవి
ఈ నెల 17వ తేదీ నుంచి సుమారుగా నెల రోజుల వరకు కూడా మీకు వ్యయంలో సంచారం చేస్తాడు. ఇది మాత్రం అంత అనుకూలమైంది కాదు. రవి వ్యయంలో సంచారం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు పెరగడానికి, నిద్రలేమి సమస్యలు ప్రత్యేకించి పెరగడానికి ఆస్కారాలైనటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఊహించినటువంటి ఖర్చులు ఉంటాయి, రకరకాలైనటువంటి ఒడిదుడుకులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. కనుక రవి దోషాన్నే కలగజేస్తున్నాడు. అయితే రవి దోషాన్ని కలగజేస్తున్న గురువు యోగాన్ని ఇస్తూ ఉంటాడు. ఇది ఎలాంటిది అని అంటే, కింద పడ్డాం, దెబ్బ తగిలింది, అయినా మనల్ని పట్టి లేపడానికి కావాల్సినటువంటి వారు పక్కన ఎవరో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు చక్కగా మనకు కావాల్సిన ఉపచారాలు చేస్తారు. ఆ తగిలినటువంటి గాయం నుంచి మనం త్వరగా కోలుకోగలుగుతాం. ఇటువంటి కాలంగా వృశ్చిక రాశి వారికి ఈ కాలాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే కేవలం శుక్రుడు మాత్రమే మీకు యోగిస్తున్నాడు అనేటువంటి మాట చెప్పుకోవాలి. 19వ తేదీ వరకు రవి బలం కూడా కొంతవరకు కొనసాగుతున్నదని చెప్పని చెప్పుకోవచ్చు. శుక్రుడు మాత్రమే మీకు యోగిస్తున్నాడు. అలానే మీకు 17వ తేదీ వరకు మాత్రమే రవి బలం కూడా సహకరిస్తున్నదని చెప్పుకోవాలి. కొంత చంద్రుడి యొక్క అనుకూలతలు కూడా ఉన్నటువంటి కారణం చేత ఈ 10 రోజులు మాత్రం సాఫీగా సాగిపోతాయి. ఇష్టమైనటువంటి ఆహారాన్ని స్వీకరించగలుగుతారు, బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేమం చేస్తారు, శుభకార్యాల్లో పాలు పంచుకోగలుగుతారు, ఆధ్యాత్మిక చింతనను కూడా కలిగి ఉంటారు, కొత్త వస్తువులు కొనుగోలు చేసుకుంటారు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు మరింతగా ముమ్మరం చేస్తారు. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉన్నదని చెప్పుకోవాలి. అలానే రహస్య శత్రువుల్ని కూడా కనిపెట్టగలుగుతారు. రిటైర్ అయినటువంటి వారు చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. వయసులో పెద్దవారైనటువంటి వారికి పిల్లలతో వస్తున్నటువంటి ఇబ్బందులు కూడా తగ్గడానికి ఆస్కారం అనేటువంటి ఏర్పడుతోంది. కనుక వృశ్చిక రాశి వారికి ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం మాత్రం అనుకూలంగా ఉంది. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. వృశ్చిక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా విశేషించి దుర్గాదేవిని ఆరాధన చేయటం అనేది మంచిది. కనుక ఎంతగా మీరు విస్తారంగా అమ్మవారిని పూజించగలిగితే అంత చక్కగా విస్తారంగా అమ్మవారిని ఆరాధన చేసేటువంటి ప్రయత్నం చేయండి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 19వ తేదీ నుంచి రాబోతున్నటువంటి డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా సప్తమంలో ఉన్నటువంటి గురుడు అష్టమంలోకి మారుతున్నటువంటి కారణం చేత గురుబలం తగ్గుతోంది. ముఖ్యంగా ఎప్పుడైతే అష్టమంలోకి గురుడు ప్రవేశిస్తాడో అప్పుడు ఆర్థిక పరమైనటువంటి ఒడిదుడుకులు బాగా పెరుగుతాయి. కనుక ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఒక అవాంతరం తేలిందంటే మరొక ఆటంకం నేనున్నాను అని సిద్ధంగా ఉంటుంది. ప్రతిదాన్ని కూడా స్పీడ్ బ్రేకర్స్ అనేటువంటివి బాగా ఎక్కువగా ఉంటాయి. నిరాశ, నిస్పృహ ఇవి పెరగడానికి ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. అందరూ బాగున్నారు, నాకే ఇబ్బందులు వస్తున్నాయి అనుకునేటువంటి స్థితిగతులు కూడా కాస్త ఎక్కువగా ఉంటాయి. కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్య సమస్యలు కూడా పెరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. వృధా ప్రయత్నాలు, వృధా ప్రయాణాలు, అలసట, అలానే ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు అనేటువంటివి అవసరమవుతాయి. ముఖ్యంగా ఉద్యోగం అండి. మీకు ఇక్కడ ఇప్పటికే అర్ధాష్టమ శని నడుస్తూ గురువు అష్టమంలోకి మారుతున్నటువంటి కారణం చేత ఇక్కడ ఉద్యోగస్తులైనటువంటి వారికి ఇది కొంచెం చెడు కాలంగానే చెప్పుకోవాలి. మీ వంతులు మీరే ఉద్యోగం మానేయటమో లేకపోతే ఎదుటివారి మన ఉద్యోగం నుంచి తీసేయడానికో ఆస్కారాలు ఏర్పడతాయి. కనుక గురువుకి శనికి ఎప్పటికప్పుడు పరిహారాలు చేసుకుంటూ ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయవలసినటువంటి కాలంగా దీన్ని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఒక మంచి ఏమిటి అని అంటే కనుక ధనుసు రాశి వారికి రవి యొక్క రాశి మార్పు ఈ నెల 17వ తేదీ నుంచి కూడా రాబోయేటువంటి నెల రోజుల వరకు కూడా రవి మీకు ఏకాదశంలో సంచారం చేస్తాడు. ఇది అనుకూలమైనటువంటి రాశి మార్పు. రవి ఏకాదశంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి, పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి. అలానే ఖరీదైనటువంటి వస్తువాహనాలను కొనుగోలు చేసుకోగలుగుతారు. మీ రంగాల్లో రాణించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కనుక ఉద్యోగ భంగం లాంటివి రావడానికి కూడా ఆస్కారం ఉంది అని చెప్తున్నాను, బాగుందని కూడా నేనే చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. గురువు దోషాన్ని ఇస్తున్నాడు, రవి కాస్త కాపాడుతున్నాడు. అయితే రవి ఇక్కడ కాపాడడం అనేటువంటిది 50% వరకే ఉంటుంది, పూర్ణంగా ఆయన కాపాడలేడు. ఎందుకంటే అది నీచస్థానం, ఎంత ఏకాదశమైనా అది నీచస్థానం కనుక ఎక్కువగా కాపాడలేడు. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగానే చెప్పుకోవాలి. డిసెంబరు మొదటి 2 వారాలు దాటేస్తే తప్ప మీరు ఉద్యోగాల్లో మేము బాగున్నాము అని చెప్పి ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఉద్యోగస్తులు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులు అయినటువంటి వారు కొత్తమైనటువంటి పెట్టుబడులు పెట్టడం, లేదా వ్యాపారాలు బాగా విస్తరింపజేసేటువంటి ప్రయత్నాలు చేయటం, లేదా ఎవరన్నా సరే ఒక పార్ట్నర్ని కలుపుకుందాం, మనకు అనుభవం లేకపోయినా మనం పెట్టుబడి పెడుతున్నాం, వాళ్ళకి అనుభవం ఉంది కనుక వాళ్ళతో మనం ముందుకు సాగుదాం, ఇట్లాంటి ఆలోచనలు ఏమైనా చేసినట్లయితే నష్టపోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ సమయంలో. కనుక ఇటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించుకోవడం అనేది చాలా అవసరం. ఇంట్లో తగాదాలు పెరగడానికి కూడా అవకాశం ఉండేటువంటి కాలాలు ఇవి. కనుక డిసెంబర్ 2వ వారం వచ్చేంత వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మాత్రం ధనుసు రాశి వారికి అయితే అవసరం. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం ఆర్థిక విషయాలకు చాలా అనుకూలంగా ఉంది. మీరు చెల్లించవలసినటువంటి చెల్లింపులకు కావచ్చు, మీకు రావాల్సినటువంటి బాకీలను వసూలు చేసుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలకు కావచ్చు, అద్దెలు మారటం, శుభకార్య ప్రయత్నాలు,
వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఉన్నటువంటి స్ట్రెస్ నుంచి బయటపడడానికి గాను చేసేటువంటి ప్రయత్నాలకు ఈ వారం ఉన్నటువంటి కాలం చాలా చక్కగా సహకరిస్తుంది. కనుక ఈ 10 రోజులు కూడా మీకు సాఫీగా సాగిపోతున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఇష్టమైనటువంటి ఆహారాన్ని స్వీకరించగలుగుతారు. ఆరోగ్యపరమైనటువంటి ఊరట చేకూరుతుంది. మీకు మద్దతు ఇచ్చేటువంటి వారు మీ పక్కనే ఉంటారు. అలానే కోర్టు కేసులు లాంటివి కూడా కొంచెం ఒక అడుగు ముందుకు వేయడానికి ఆస్కారం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. సేవింగ్స్ మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు. కొనుగోలు చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఉపయోగపడేటువంటి కొనుగోళ్లుగా ఉంటాయి. ఖర్చులు ఉన్నప్పటికీ వృధా ఖర్చులుగా కాకుండా ఉపయోగపడేటువంటి ఖర్చులుగా ఉంటాయి. బాధ్యతలు నెరవేర్చుకున్నాం అనేటువంటి ఒక సంతృప్తి కలుగుతుంది. మీ మాటను మీరు నిలబెట్టుకోగలుగుతారు. మీ స్నేహాలు, మీ పరిచయాలు మీకు ఉపకరిస్తాయి. కనుక ఎటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఉన్నప్పటికీ కూడా ఈ 10 రోజుల లోపుగా పూర్తి చేసుకొని ఇంకా రాను రాను మీకు యోగాలు తగ్గుతున్నాయి కనుక కొంచెం జాగ్రత్తలు పాటించుకోండి. అయితే ధనుసు రాశి వారికి మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ గురుబలం తక్కువగా ఉన్న ఏకాదశంలో ఉన్న రవి కావచ్చు, ఏకాదశంలో ఉన్న కుజుడు కావచ్చు, ఏకాదశంలో ఉన్నటువంటి బుధుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా మీకు యోగిస్తారు. ఈ గురువు ఇచ్చేటువంటి దోషాలు ఈ నెల కన్నా వచ్చే నెల నుంచి పెరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కనుక ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పటి నుంచే మనం జాగ్రత్తగా ఉంటూ ఉండేటువంటి ప్రయత్నాలు చేయడం మాత్రం మంచిది. అయితే ఈ 10 రోజులు మాత్రం మళ్ళీ చెప్తున్నాను బాగున్నాయండి. ధనుసు రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాను రోజు 11 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి నెల 19వ తేదీ నుంచి రాబోతున్నటువంటి డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా గురుడు సప్తమంలో సంచారం చేస్తూ ఉంటాడు. 6వ ఇంట్లో నుంచి ఆయన సప్తమంలో సంచారం చేయడం అనేది మీకు కలిసి వచ్చేటువంటి అంశం అవుతుంది. ముఖ్యంగా ఆయన ఎప్పుడైతే సప్తమంలోకి వస్తాడప్పుడు ఆరోగ్యపరమైనటువంటి ఊరట కలుగుతుంది. కనుక ఇది అనువైనటువంటి విషయంగా మీకు చెప్పుకోవచ్చు. అలానే ఎవరైనా సరే ఉన్నతమైనటువంటి పదవుల కోసం, ప్రమోషన్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే డిసెంబర్ 5 లోపు కొంచెం గట్టిగా ప్రయత్నాలు చేస్తే మంచి ఫలితాలను కూడా అందుకోగలుగుతారు. విద్యార్థులకు కూడా వారి రంగంలో ముందుకు సాగడానికి గాను ఇది చాలా చక్కటి పురోభివృద్ధిని కలగజేస్తుందని చెప్పని చెప్పుకోవాలి. ఆదాయం పెరగడానికి లేదా ఆకస్మిక ధనలాభం ఏదైనా కలగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. తాకట్లను విడిపించుకోగలుగుతారు. కొత్తమైనటువంటి ఉపయోగపడేటువంటి విలాసవంతమైనటువంటి వస్తువును కొనుగోలు చేసుకుంటారు. ఇంటికి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. ఇంటిని అందంగా అలంకరించుకుంటారు. 4 వైపుల నుంచి కూడా శుభాలు వినడానికి ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. చక్కటి సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. గురుడు యొక్క వీక్షణం మీకు రాశి మీద ఏర్పడటం, గురుడు సప్తమంలో సంచారం చేయడం అనేది అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది మకర రాశి వారికి అని చెప్పని చెప్పుకోవచ్చు. కనుక గురుబలం బాగా ఉన్నటువంటి సమయం. ఇంకా రవి యొక్క సంచారాన్ని చూసుకున్నట్లయితే కూడా రవి కూడా మీకు యోగిస్తున్నాడండి. రవి మీకు ఇక్కడ దశమంలో సంచారం చేస్తాడు. ఈ నెల 17వ తేదీ నుంచి రవి బలం పెరుగుతోంది. ఈ నెల 17వ తేదీ నుంచి సుమారు ఒక నెల రోజుల వరకు కూడా రవి దశమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత వేగంగా స్పందిస్తారు. చక్కటి చురుకుదనాన్ని కలిగి ఉంటారు. విద్యార్థులు కూడా తమ రంగంలో రాణించగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. దాన ధర్మాది సత్క్రియలను కూడా ఆచరిస్తారని చెప్పుకోవాలి. ఆస్తిపాస్తులు పెంచుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. అధికారుల యొక్క ఆదరాభిమానాలకు ఉద్యోగస్తులు నోచుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఉద్యోగ వృద్ధి కూడా కలుగుతుంది. కనుక మకర రాశి వారికి ఇది చాలా అనువైనటువంటి సమయంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా ఎవరైనా సరే కనుక మానసిక సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ఉన్నట్లయితే వాటి నుంచి బయటపడడానికి కానీ చేసే ప్రయత్నాలకు, వ్యసనాల నుంచి బయటపడడానికి కానీ రీహాబిలిటేషన్ సెంటర్స్ లాంటి వాటిలో జాయిన్ అయ్యి చక్కగా ట్రీట్మెంట్స్ తీసుకోవడానికి ఇది చాలా అనువైనటువంటి సమయంగా చెప్పుకోవాలి. కనుక ఇది చాలా ముఖ్యమైనటువంటి కాలం, మంచి సమయం. ప్రేమలు ఫలించడానికి, పెద్దవారిని ఒప్పించుకోవడానికి, పెళ్లిళ్ళు చేసుకోవడానికి, శుభకార్య ప్రయత్నాలకు, ఇప్పటిదాకా దూరంగా ఉన్నాం అనుకున్నటువంటి జంట మళ్ళీ తిరిగి చక్కగా మాట్లాడుకొని ఒక చోట దగ్గరికి రావడానికి కానీ చేసే వ్యవహారాలకు, వీటన్నిటికి కూడా అనువైనటువంటి సమయం. సహృదయంతో ఎదుటివారిని అర్థం చేసుకోగలుగుతారు. ఎదుటివారికి చాలా చక్కటి సలహాలు, సూచనలు కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. మకర రాశి వారికి ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని చూసుకున్నా కూడా పెద్దమైనటువంటి ఆటంకాలు, ఇబ్బందులు కలుగుతున్నటువంటివి లేవు. చిన్నపాటి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వాటిని సమర్థవంతంగా తట్టుకొని నిలబడగలుగుతారు. కనుక ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. మకర రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం, లక్ష్మీనారాయణను ప్రతినిత్యం కూడా పూజించడం అనేది మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి నెల 19వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా గురువు షష్టమంలో సంచారం చేస్తాడు. అతిచారం చేత గురువు యొక్క బలం మీకు తగ్గుతోంది. గురుబలం తగ్గుతున్నటువంటి కారణం చేత కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. 6వ ఇంట్లో గురుడు ప్రవేశించగానే అనారోగ్య సమస్యలు పెరుగుతాయి.
అందుకని ఎవరికైనా హెల్త్ బాగుండకపోతే కనుక వెంటనే జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండండి. పర్వాలేదులే, ఏముంది, ఏదో ఒక మందులు వేసుకుంటా తగ్గిపోతాయి, ప్రతి చిన్నదానికి డాక్టర్కి వెళ్తే ఎలా, ఇట్లా అనుకునేటువంటి ప్రయత్నాలు చేయదు. భయపెట్టట్లా, తగు జాగ్రత్తలు చెప్తున్నాను. వచ్చాక బాధపడేదానికన్నా ముందే జాగ్రత్త పడి ఫోన్లే మనకి ఇంతటితో అయిపోయింది కదా అనుకుంటే హాయి కదా, అందుకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. గ్యాస్ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బాగా పెరగడానికి ఆస్కారాలు ఏర్పడతాయి. ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా బాగా పెరుగుతాయని చెప్పని చెప్పుకోవాలి. అలానే వృధా ఖర్చులు, అనవసరమైనటువంటి మాట పట్టింపులు, తగాదాలు, వివాదాలు ఇవన్నీ కూడా పెరగడానికి ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. ఊహించినటువంటి ఖర్చులు అవి కూడా వృధా ఖర్చులుగా ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటుగా విద్యార్థులు కూడా అధికంగా శ్రమించవలసిన కాలంగా ఇది ఉంటుందని చెప్పని చెప్పుకోవచ్చు. మీరు పక్కాగా ఈ పని అయిపోతుంది, ఖచ్చితం ఈ పనిలో నేను విజయాన్ని సాధిస్తాను అనుకున్నటువంటి చోట కూడా ఎదురు దెబ్బ తగలడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కనుక జాగ్రత్తగా ఉండాలి. ఏలినాడు శని అనేటువంటి దాన్ని కొంచెం పక్కన పెట్టండి. కుంభరాశి వారు ముందు గురుబలం తగ్గడం అనేది మీకు చాలా ఇబ్బంది. పైగా మీకు ద్వితీయాధిపతి, ధనకారకుడు, కుటుంబ స్థానాధిపతి, వాక్కారకుడు, ఆ మహానుభావుడైనటువంటి గురువు మీకు 6వ ఇంట్లో పాపస్థానంలో సంచారం చేస్తున్నాడు కనుక మాట తీరు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అప్పు ఇవ్వటం, అప్పు తీసుకోవటం, మధ్యవర్తిత్వాలు, షూరిటీ సంతకాలు, అనుభవం లేనటువంటి రంగాల్లోకి ప్రవేశించడం, ఒకరిని నమ్మడం, ఇవి ఎంత మాత్రం కూడా కూడవు ఈ సమయంలో. వీటితో పాటుగా ఇక్కడ ఎవరికి కూడా మాట ఇవ్వకండి. చూద్దాం, చేద్దాం, కానిద్దాం లాంటి పదాలతోటి కాలక్షేపం చేసేటువంటి ప్రయత్నం చేయండి. లేకపోతే మాట నిలబెట్టుకోవడం అనేది కొంచెం కష్టసాధ్యంగా మారుతుంది మీకు అని చెప్పక తప్పనటువంటి స్థితే ఉంది. అలానే రవి యొక్క రాశి మార్పు ఇక మనం గమనిస్తే ఈ నెల 17వ తేదీ నుంచి సుమారు నెల రోజుల వరకు కూడా మీకు రవి భాగ్యంలో సంచారం చేస్తాడు. రవి భాగ్య సంచారం అనేటువంటిది మీకు అంతగా అనుకూలించదని చెప్పుకోవాలి. దీనివల్ల ఆర్థిక ఇక్కట్లు అనేటువంటివి ఏర్పడతాయి. రూపాయి కూడా తడుపుకోవాల్సినటువంటి స్థితిగతులు అయితే మాత్రం ఏర్పడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఖర్చులు బాగా పెరుగుతున్నాయి. గొడవలు పడవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. ముఖంలో ఉండేటువంటి కళా కాంతులు కూడా తగ్గుతాయి. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలమే ఈ యొక్క కుంభరాశి వారికి ఏర్పడుతోంది. సహకరించేటువంటి గ్రహాలు నామమాత్రంగా ఉన్నాయి కనుక రిస్క్ అనేటువంటి పదానికి దూరంగా ఉండండి. ఇలా బాగాలేదు అనుకున్నప్పుడు వెంటనే టెన్షన్ పడిపోవద్దు, కంగారు పడవద్దు. ఒక జాగ్రత్త పాటించుకోండి. ఏం చేయాలి జాగ్రత్త అంటే, ఎదుటివారు మన తప్పు లేకుండానే తిడుతున్నారు అనుకోండి, పోనీ ఈరోజు వాళ్ళ టైం వచ్చింది, వాళ్ళు తిడుతున్నారు, మళ్ళీ నా టైం వస్తుంది, అప్పుడు నా సంగతి నేను చూసుకుంటా, ఈ ఆలోచనలోకి వచ్చేసేయండి. చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని అంటిపెట్టుకుని ఉండండి. మార్పులు చేర్పులు పెద్దగా చేసుకోకండి. అంటే రిస్క్ అనేటువంటి పదానికి దూరంగా ఉండండి. రోజువారి పనులకు పరిమితం అయిపోయి ఎంతకాలం అంటే డిసెంబర్ 5-6 తారీఖులు వచ్చినాయంటే మళ్ళీ మీ గురుబలాలు మీకు వచ్చేస్తాయి. అంతేగాక ఇప్పుడు ఈ నవంబర్ 16-17 తారీఖులు వచ్చాయంటే రవి బలం వస్తుంది. మెల్లగా మళ్ళీ గ్రహాలు మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. అందుకని కంగారు ఏం పడక్కర్లా. ఒక నెలన్నర వరకు కొంచెం ఈ రాపిడి ఎక్కువగా ఉంటుంది కనుక కుంభరాశి వారు నెల ఏముందిలేండి కానీ ఒక నెలన్నర వరకు ఈ రాపిడి ఎక్కువగా ఉంటుంది కనుక ఒక నెలన్నర కాలం మాత్రం తగ్గి ఒదిగి ఉండేటువంటి ప్రయత్నం చేయడమే మీకు అన్ని విధాలా మేలు కలుగజేస్తుంది. మీకు చాలా ఆశ్చర్యం కలిగేటువంటి సంఘటనలు జరుగుతాయి ఈ సమయంలో. ఇతను కూడా నాకు సలహాలు ఇస్తున్నాడా అనుకునే విధంగా ఈ సంఘటనలు ఉంటాయి. అంతేకాకుండా జీవిత భాగస్వామి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బయట ఉన్నటువంటి చికాకంతా తీసుకొచ్చి ఇంట్లో చూపించడం వలన ఇంట్లో కూడా ఇబ్బందులు ఏర్పడతాయి. సంతానం వలన మానసిక ప్రశాంతత దెబ్బతింటానికి ఆస్కారం ఏర్పడుతుంది. కనుక పిల్లల్ని మీకు ఉన్నటువంటి హోదాతో చూడటమో ఇంకో రకంగా చూడటమో చేయకుండా వాళ్ళకు ఉండేటువంటి కష్టాలు కూడా అర్థం చేసుకుంటూ వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ పిల్లలు కనుక చెడు మార్గంలో ఉన్నారనుకోండి, వాళ్ళకి నిదానంగా నచ్చ చెప్పుకుంటూ మీ దారిలోకి తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి తప్ప హుంకరించో, తన్నో, కొట్టో లేకపోతే అరిచో మీ దారిలోకి తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయకండి. సాధారణంగా ఈ రోజుల్లో పిల్లల్ని ఎవరు కూడా కొట్టట్లేదు. అంత ధైర్యం తల్లిదండ్రులకు తగ్గిపోయింది ఈ రోజుల్లో అని చెప్పొచ్చు. అయినా కూడా ముందు జాగ్రత్త కోసం ఇటువంటివన్నీ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. కనుక కుంభరాశి వారు ఇటువంటి ఈ దోషాలను తట్టుకొని నిలబడడానికి ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధన చేయండి. ప్రతినిత్యం దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం, ప్రతి గురువారం కూడా మేడి చెట్టుకు కానీ నవగ్రహాల్లో ఉండేటువంటి గురువుకి కానీ 108 ప్రదక్షిణాలు చేయండి. నవగ్రహాల్లో ఉండేటువంటి గురువు అంటే కేవలం ఒక్క గ్రహంగా ఉండడు కదా, 9 గ్రహాలతో కలిపి ఉంటాడు. అందుకని గురువు నుంచి మొదలుపెట్టి గురువు దగ్గరికి పూర్తయ్యే విధంగా 108 ప్రదక్షిణాలు చేసుకుంటూ వెళ్ళండి. వీటిలో మీకు ఎంత అవకాశం ఉంటే అంత ఆచరణ చేయండి. అలాగే రాబోతున్నవి ఎలాగూ మన కార్తీక మాసం రోజులే కనుక ఇంకా అప్పటి నుంచి అయినప్పటికి కావచ్చు, ఇప్పటి నుంచి అయినప్పటికి కావచ్చు శివారాధన కూడా చేసుకుంటూ ఉండండి. దీనివల్ల మెరుగైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు గురువు యొక్క రాశి మార్పు అనుకూలిస్తోంది. ఈ నెల 19వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా గురుడు పంచమంలో సంచారం చేస్తాడు. ఇది చాలా చక్కటి ఫలితాలను ఇచ్చేటువంటి కాలంగా చెప్పుకోవాలి. గురువు పంచమ రాశి సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
నిరుద్యోగులైనటువంటి వారు ఈ సమయంలో కనుక ఉద్యోగం తెచ్చుకోకపోతే అది కేవలం మానవ ప్రయత్న లోపంగానే మనం చెప్పుకోవాలి. మీ ఆశలు, ఆశయాలు నెరవేర్చుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి. మంచి గౌరవ మర్యాదలు కూడా కలిగి ఉంటారు. సంతానం వలన మానసిక సంతోషం కలుగుతుంది, లేదా సంతానం కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని చెప్పని చెప్పుకోవాలి. శుభకార్య ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. పుణ్యక్షేత్రాన్ని సందర్శన చేస్తారు. నోములు, వ్రతాలు లాంటివి ఆచరించడానికి అవకాశం ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా అందుకోగలుగుతారు. కనుక గురువు యొక్క రాశి మార్పు మీకు చాలా వరకు కూడా చక్కగా యోగిస్తున్నది అని చెప్పని చెప్పుకోవాలి. అయితే ఈ యోగాలన్నీ కూడా ఎప్పుడైతే గనక రవికుజులు రాశి మారుతారో అక్కడి నుంచి ఇవి మీకు బాగా రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఈ రవికుజుల యొక్క రాశి మార్పులు ఇవన్నీ అంటే అనుకూలమైనటువంటి రాశి మార్పులు ఇవన్నీ కూడా రావడానికి కానీ కొంచెం వ్యవధి అనేటువంటిది పడుతుంది. అది సుమారుగా మీకు వచ్చే నెల మధ్య భాగం దాకా అని చెప్పని మనం అనుకోవచ్చు. అయితే ఇంకా రవి యొక్క రాశి మార్పు ఈ నెల 17వ తేదీ నుంచి సుమారుగా నెల రోజుల వరకు కూడా రవి మీకు అష్టమంలో సంచారం చేస్తాడు. ఇది అంత అనుకూలమైంది కాదు. రవి అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ప్రతిదీ కూడా సస్పెన్స్గా సాగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఆ పని అవుతుందా కాదా, అవుతుందా కాదా, ఈ ఉత్కంఠ అనేటువంటిది మీలో బాగా పెరుగుతుంది. శత్రుబలం బాగా పెరుగుతుంది. అనవసరమైనటువంటి గొడవలు ఎక్కువగా ఉంటాయి. అధికారులతో సరిపడడానికి అవకాశం పెద్దగా ఉండదు. జీవిత భాగస్వామితో తరచూ చిరుబురులాట్లు అనేటువంటివి సాగుతూ ఉంటాయి. అదే ప్రకారంగా ఈ సమయంలో ఏదైనా దుర్వార్తలు వినడానికి కూడా అవకాశం ఉంటుందని అన్నారు. కానీ అష్టమంలో రవి సంచారం ఉన్నా, అష్టమంలో కుజుడి యొక్క సంచారం ఉన్నా, ఇక్కడ మీకు అనేకమైనటువంటి గ్రహగతులు ప్రతికూలంగా ఉన్నా గురుబలం మిమ్మల్ని కాపాడుతుంది 19వ తేదీ నుంచి. ఏలినాటి శని నుంచి కూడా కాపాడుతుంది గురుబలం 19వ తేదీ నుంచి. అంటే ఇక్కడ సమస్యలు వస్తాయి. కృష్ణుడు పక్కన ఉండటం వలన ఎలా అయితే పాండవులు వనవాసం చేసినా, అజ్ఞాతవాసం చేసినా అవన్నీ కూడా చక్కగా వాటిని నెట్టుకొచ్చి ఆ కష్టాలన్నిటి నుంచి కూడా చిట్ట చివరికి విజయాన్ని సొంతం చేసుకోగలిగారో, అలా తతిమా అన్ని గ్రహాలు మిమ్మల్ని ఒడిదుడుకులకు గురి చేస్తున్నప్పటికీ కూడా ఈ గురుగ్రహం అనేటువంటి కృష్ణ పరమాత్మ మిమ్మల్ని కాపాడుతాడు, మిమ్మల్ని నిలబెడతాడు. కనుక మీనరాశి వారు కొంచెం ధైర్యంగా ఉండొచ్చు. అయితే ఇక్కడ మీకు ఏం చెప్తున్నా అంటే నేను ఇబ్బందులు వస్తున్నాయనే చెప్తున్నాను, కానీ ఇబ్బందులను తట్టుకోగలుగుతారు, అధిగమించగలుగుతారు. అది ఇప్పుడు జరిగేటువంటి కొత్తదైనటువంటి మంచి లాభం. అయితే ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు మాత్రం మీనరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాలు, మానసిక అప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. నూతనమైనటువంటి మార్పులు చేర్పులకు ఈ 10 రోజులు ఉన్నటువంటి సమయం మాత్రం అనుకూలమైంది కాదు. కనుక ఈ 10 రోజుల వరకు మాత్రం రోజువారీ పనులకు పరిమితం అవడం అనేది మంచిది. ఆరోగ్యపరమైనటువంటి చికాకులు కూడా ఈ సమయంలో కొంచెం బాగానే ఉంటాయి. మీనరాశి వారు ఇటువంటి ఈ ఇబ్బందులను తట్టుకొని నిలబడడానికి ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని, దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని వీరన్ని ఎక్కువసార్లు పారాయణ చేస్తూ ఉండటం అనేది మంచిది. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.